బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా 662వ ప్రవచనాన్ని చెప్తాను. రియాజుస్ సాలిహీన్ హదీస్ కిరణాలు, దీని యొక్క ముస్లిం షరీఫ్, దీని యొక్క గ్రంథ సంకలనకర్త. ముస్లిం అంటే అది వ్యక్తి పేరండి. ఆయన సంకలనం చేసినటువంటి ప్రవచనం ఇది. ఏం చెప్పారంటే ప్రవక్త వారు, 3 వ్యక్తులు స్వర్గవాసులు అవుతారు. అందులో ఒకరేంటంటే న్యాయంగా పాలించే సదాచరణ చేసే పాలనాధికారి, నాయకుడు అనుకోండి. రెండోది బంధువులు, ప్రజల విషయంలో దయామయుడు, జాలి కలిగినటువంటి వ్యక్తి. మూడోది అవసరాల్లో ఉండి కూడా ఇతరుల ముందు యాచించినటువంటి ఆత్మాభిమాని. 3 వ్యక్తుల గురించి ప్రవక్త చెప్పారు. అందులో ఒకరెవరంటే మంచి నాయకుడు, మంచి పాలనాధికారి, ప్రభుత్వ అధికారి. ఎవరై ఉంటారు? అతను న్యాయంగా పాలిస్తాడు, సదాచరణ చేస్తూ ఉంటాడు. మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కదండి న్యాయంగా పాలించగలుగుతాడు, అందరినీ కూడా సమానంగా చూడగలుగుతాడు, ప్రజలందరినీ కూడా సమానంగా. అప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదండి, చిన్నప్పుడు మనం చదువుంటాం, ప్రజలందరినీ చాలా చక్కగా పాలించాను పలానా రాజు, ధర్మము 4 పాదాల మీద నడిచేది. ఈ విధంగా మనము మాటలు వింటుంటాం కదా. అలాగ పాలించేవాడు అనమాట. అందరినీ కూడా సమానంగా, ప్రజలందరినీ కన్నబిడ్డల వల్లే పాలిస్తూ ఉండేనని చెప్పేసి మనం రాజుకు సంబంధించినటువంటి కథలు చదువుకునేవాళ్ళం. పలానా రాజ్యానికి పలానా రాజు ఉండేవాడు, ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పాలించేవాడు అని చెప్పేసి. ఇప్పుడు అదేం లేదండి. అయితే ఉంటారు కొంతమంది అలాంటి వ్యక్తుల గురించి ప్రవక్త వారు చెప్తున్నారు. అతను స్వర్గవాసం ఉంటాడు. ఎవరు? న్యాయంగా పాలించే, సమన్యాయాన్ని చేసే, సదాచరణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒకడు. 2 బంధువుల విషయంలో దయామయుడు మరియు జాలి కలిగినటువంటి మనిషి. బంధువులు అంటే బంధువులు, ప్రజల విషయంలో మృదుత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి, కఠినంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తన బంధువుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, సౌమ్యంగా వ్యవహరించే వ్యక్తి. అలాగే మూడోది, తను ఎంతో అవసరంలో ఉండి కూడా ఇతరుల ముందు చేయి చాచినటువంటి వ్యక్తి. ఆత్మాభిమానం అంటారు దీన్నే. అతను చాలా అవసరంలో ఉంటాడు, అందరికంటే ఎక్కువగా అతనికి అవసరం ఉంటుంది, కానీ అతని ఆత్మాభిమానము ఇతరుల ముందు చేయి చాచడానికి అడ్డొస్తూ ఉంటుంది. ప్రవక్త వారు అన్నారు, ఎటువంటి వ్యక్తులను అన్వేషించి మీరు సహాయం చేయండి అన్నారు. అరబీ భాషలో ఎటువంటి వ్యక్తుల్ని మిస్కీన్ అంటారు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి 3, ఒకరు మంచి నాయకుడు, కన్నబిడ్డల వల్ల పాలించే నాయకుడు. 2 బంధువులు, ప్రజల విషయంలో మృదుత్వాన్ని, కాఠిన్యాన్ని కాకుండా మృదుత్వాన్ని అవలంబించే వ్యక్తి. 3 ఎంత అవసరంలో ఉండి కూడా ప్రజల ముందు చేయి చాచి యాచించినటువంటి వ్యక్తి. సర్వేజన సుగుణభవంతు. థ్యాంక్ యూ.